ఒకసారి చికెన్ ఫ్రై రెండు చికెన్ ఫ్రై రెండు అంటే చికెన్ ఫ్రై రెండు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అంటే నాకు ఫుడ్ వద్దు నీ ముఖం చూసి వెళ్ళిపోతా నేను 1000 రూపాయలు అంటే చికెన్ కర్రీ బోటి అంటే చికెన్ ఫ్రై నాకు చికెన్ ఫ్రై హలో అన్న, ఫుడ్ ఎలా ఉందన్న? ఇక్కడ ఫుడ్ చాలా బాగుందన్న. కొత్త 2 లివర్లు 1000 రూపాయలు కాదు, తక్కువే. మీరు ఎక్కడన్నా అనురాధ అంటే ఫుడ్ ఇక్కడ అక్కడ రష్ ఎక్కువైపోయి అక్కడికే వచ్చినాము. కాకపోతే రష్ ఎక్కువై ఇక్కడికి వచ్చేసినాం. కుమార్ అంటే చాలా ఫేమస్, ఇప్పుడు ఫేమస్ అయ్యారు కదా ఆమె. ఎందుకు అక్కడ ఫుడ్ దొరకలేదా? చాలా మీద ఉంది ఫుడ్ కూడా, అందరు మీద వేసేసుకుంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారు అక్కడ కుమార్ అంటే దగ్గర? వచ్చాం, రీల్ చూసి వచ్చాం. హెడ్ ఆఫీస్కి వెళ్ళి దొచ్చేదారిలో వచ్చినాం. తినాలి ఒకసారి, టేస్ట్ చూద్దామన్నట్టుగా. కానీ బాగుంది ఫుడ్. ఈ ఫుడ్ ఎలా ఉందన్న? ఈ ఫుడ్ కూడా బాగానే ఉంది, కొంచెం సాల్ట్ ఎక్కువైంది కానీ ఓకే, బాగుంది. థ్యాంక్స్ అన్న. పట్టుకో. అలాగే చూడండి ఫ్రెండ్స్, మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము ఒకసారి ఎలా ఉంటుందో. అంటే చికెన్ ఫ్రై అంటే బ్రో అంటే వెజ్ 160 చికెన్ కర్రీ బోటి చికెన్ కర్రీ అంటే చికెన్ కర్రీ అంటే చికెన్ ఫ్రై ప్రాన్స్ అంటే చికెన్ ఫ్రై ప్రాన్స్ అంటే చికెన్ ఫ్రై రెండు అంటే చికెన్ ఫ్రై ప్రాన్స్ అంటే రేందన ఫ్రై కర్రీ బోటి చికెన్ ఫ్రై కర్రీ రెండు అంటే కుమార్ ఆంటీ నాకు కుక్కర్ మీ ఫేస్ చూడండి అంటే చికెన్ ఫ్రై ప్రాన్స్ అంటే చికెన్ ఫ్రై ప్రాన్స్ బోటి అంటే చికెన్ ఫ్రై ప్రాన్స్ చికెన్ ఫ్రై ప్రాన్స్
ఓకే ఓకే తింటారా మైదానం ఫుడ్ మంచిగా ఉండదు తెలియదా ఫస్ట్ టైం వచ్చినా ఓకే వీడియో అలాగే ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కానీ మనం అడిగి తెలుసుకుందాము. ఇలా హలో అన్న, 1 minute అన్న. ఎలా ఉందన్న ఫుడ్ ఇక్కడ? కుమారి ఆంటీ కంటే అనురాధ అంటే బాగుంది. ఐ మీన్ ఫుడ్ కుమారి ఆంటీ ఫుడ్ కన్నా అనురాధ ఆంటీ ఫుడ్ బాగుందంటారు. టేస్ట్ వైజ్ ఎందుకని బ్రో? టేస్ట్ వైజ్ చూస్తే అక్కడ చూస్తే అంతా చింతపండు ఎక్కువైపోయి పుల్లగా ఉంది, ఇక్కడ ఏమో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి. సో ఇక్కడ క్రౌడ్ ఛానల్స్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ టేస్ట్ వైజ్ చూస్తే మాత్రం ఫుడ్ ఇక్కడే బాగుందండి. ఓకేనా, రేట్స్ ఇక్కడ ఏముందన్న నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ అక్కడ వీడియోలు అసలు ఎక్కువ ఉంటున్నారు, అక్కడ ఫుడ్ లేదు. 11:30కి వచ్చి ఇప్పటి వరకు ఒక ప్లేట్ కూడా దొరకలేదు. అట్లా టేస్ట్ వీడియో తినకొచ్చినట్టు జనాలు ఇక్కడ వ్యాపారం కాదు, ఇది వెరీ టూ మచ్. అక్కడ ఉన్నామంటే ఒక లైన్ ఉండాలి, లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఇవ్వాలి, లేకుంటే ఒక లైన్ లేదు. అట్లా ఉంటే లేడీస్ ఎక్కడ ఉంటారు? కుమార్ అంటే ఆవిడ యూట్యూబ్లోకి వచ్చిందని చెప్పేసి అందరూ ఫోటోలు తీసుకోవడం రావడం, ఫుడ్ తీసుకోవడానికి కూడా మంచిగా సప్లై చేయాలి కదా. ఇక్కడ రైస్ లేదు, ఏం లేదు. ఫస్ట్ 120కి బగారు రైస్ ఇస్తుంది, అక్కడ చికెన్ ఇస్తున్నారు. మళ్ళీ తర్వాత వేయడానికి కూడా అక్కడ వెళ్ళడానికి కూడా లేదు. 11:30కి వచ్చామంటే అసలు ఫుడ్డే లేదు. కుమార్ యూట్యూబ్లో ఎవరు ఫేమస్ అయితే మన బట్టి ఉంటుంది. అదైనా ఒకరు ఫేమస్ అయితే చాలు ఫోటోలు తీయడానికి. ఇంత క్రౌడ్ ఉందంటే అక్కడ ఇవ్వడానికి కూడా లేదు కదా. ఇచ్చేది మంచి సప్లై ఉండాలి. ఫస్ట్ సప్లై మంచిగా ఉంటేనే కదా కస్టమర్స్ వస్తారు. ఇక్కడ యూట్యూబర్స్ ఇలా వచ్చి వీడియో తీయడం వల్ల అది ఫేమస్ అవుతుంది తప్ప అక్కడ ఫుడ్డే వేస్ట్ అసలు చెప్పాలంటే. నేనైతే అదే చెప్తాను. లేడీస్ చాలా మంది లేడీస్ వెళ్ళిపోయారు. ఎప్పుడు 11 వరకు వచ్చి లేడీస్ కూడా అందరూ వెళ్ళిపోయారు. లేడీస్కి చాలా ఇబ్బంది కదా ఇక్కడ అంతా ఇబ్బంది. లేడీస్ కర్రీలో స్పైసీ ఎక్కువ ఉంది బ్రో, మండుతుంది. మేము ఇప్పుడు అక్కడ తినడానికి వచ్చాం, అక్కడ తినకుండా ఇక్కడ తిన్నాక వెళ్తున్నాం ఇప్పుడు ఆకలితో. తెలుసన్నా? థ్యాంక్స్ అన్న. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ కుమారి ఆంటీ దగ్గర మనము క్రౌడ్ ఎలా ఉందో. చాలామంది రేట్లు ఎక్కువ అంటున్నారు, సెకండ్ టైం వెళ్ళడానికి కుదరదు అంటున్నారు ఫ్రెండ్స్. కుమారి ఆంటీ ఫుడ్ కన్నా పక్కన ఉన్న అనురాధ ఆంటీ ఫుడ్ టేస్ట్ పరంగా చాలా బాగుందని కూడా అంటున్నారు. ఇక్కడ క్యూలో వెయిట్ చేయలేక చాలామంది వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్యూ చూడండి ఒకసారి. హలో బ్రో, 1 minute. ఎలా ఉంటుంది బ్రో ఫుడ్ ఇక్కడ? బాగుంటుందా? మీరు ఏం తీసుకున్నారు బ్రో? బాగారా చికెన్. ఎలా ఉంటుంది బ్రో టేస్ట్ ఇక్కడ? టేస్ట్ బాగుంటుంది, కాకపోతే జనాల వల్ల రెండోసారి పెట్టుకోనికి వీలుండదు. ఓన్లీ మామూలుగా రోడ్డు మీద అంటే 2-3 సార్లు పెట్టుకోవాలి. అట్లయితేనే కొంచెం స్విగ్గీ కానీ ఇట్లా డెలివరీ బాయ్ చేసేటోళ్ళకి ఉపయోగం. కాకపోతే ఇది 120 రూపాయలు. టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ ఒక్క ప్లేట్కి 120 అంటే ఇక డెలివరీ చేసేటోళ్ళకి కానీ రోడ్డు ఏం పడుతుంది. జనాలు కూడా చూడాలి. సెకండ్ టైం వెళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. సెకండ్ టైం పోలేము, గుండుగుతో చెప్పొచ్చు, పోలేము. ఎవరు తిన్నా ఫస్ట్ ప్లేట్ తినడానికే 120, 200 ఆల్ మిక్స్ అంతే. సెకండ్ సారి తినడం మర్చిపోవాలి మనం, పోలేము. అసలు ఇంపాసిబుల్ అంటారా సెకండ్ టైము? మనకే పోబుద్ది కాదు కదన్న. ఇప్పుడు జనాలు ఉన్నారు, ఒక్క ప్లేట్ కోసం అంత దూరం పోవాలా అనిపిస్తుంది. ఏముందిలే వదిలేసి వెళ్ళిపోతాం. ఇక్కడ కొంతమంది అంటున్నారు రేట్లు ఎక్కువ అని. మీకు అలా ఏమైనా అనిపిస్తుందా రేట్స్ ఎక్కువ అని? వదిలే అన్న, నీ దండం పెడితే ఆకలి. చెప్పండి అన్న. రేట్లు అంటే పర్లేదులే, కానీ మరి జనాలు వచ్చినందుకు పెంచారో ఏమో, కానీ 3 months క్రితం అయితే ఇంత లేవు రేట్లు. మేము వస్తున్నాం కదా, జనాలు ఇంతమంది లేరు, రేట్లు ఇంతమంది లేరు. ఈ 2 నెలల నుంచే పెరిగినాయి. థ్యాంక్స్ బ్రో.